హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రొయ్యల కర్రీ చేయాలి అనుకున్న రెసిపీ, కానీ అది షేర్ చేయాలి అన్న ఆలోచన లేదు. సడన్గా వీడియో తీస్తున్నాను. దానికంటే ముందు నేను రొయ్యలు ఎట్లా చేస్తున్నాను ప్రాసెస్ అన్నది మీకు షేర్ చేసుకోవాలి అనుకొని వీడియో తీస్తున్నాను. ముందుగా నేను రొయ్యలు క్లీన్ చేసి మంచిగా అట్లా ఆయిల్లో ఫ్రై చేసి బౌల్లో చూపిస్తున్నట్టు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది అసలు అంటే అది ఎలా చేశానంటే, రొయ్యలు క్లీన్ చేసుకున్నాక దాంట్లో నేను నిమ్మరసం కొంచెం పసుపు యాడ్ చేసి ఒక ½ పక్కన పెట్టేసాను బౌల్లోని. తర్వాత వాటిని మంచిగా ఆయిల్లోని ఫ్రై ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి, దాంట్లో వాటర్ కంటే రొయ్యలు బాగా స్మెల్ వస్తాయి కదా, నీసు వాసన వస్తాయి. అట్లా వాసన రాకుండా, స్మెల్ రాకుండా దాన్ని నూనెలోని బాగా కొంచెం 3 మినిట్స్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని ఆ బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను. అది మీకు చూపించాను అదే బౌల్లో. అది దానికంటే తర్వాత ఇక అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటిని మంచిగా నూనెలోనే అదే మిగులుతుంది కదా రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మిగిలిన ఆ నూనెలోనే ఇంకా 2 పెద్ద ఆనియన్స్, ఒక పెద్ద టొమాటో, ఒక 6-7 మిర్చి కూడా అవి మొత్తం అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక అవి ఆయిల్లో నుండి తీసేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకునే దాంట్లోనే ఏమైతే యాడ్ చేసుకోవాలి, ఇంకా అవి వేయించాను కదా, అవి వేయించేసి అవి మిక్సీ పడదామని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్రాన్స్ రెసిపీ బాగుంటుంది. మంచి స్మెల్, మంచిగా టేస్ట్ అన్నీ మంచిగా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సింపుల్గా అండ్ షార్ట్గా ప్రాసెస్ ఉంటుంది. అన్నిట్లో రొయ్యలంటే మంచిగా అసలు కొంతమంది తినలేని వాళ్ళు, అలవాట్లేని వాళ్ళకి ఆ స్మెల్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి కూడా తినరు. అందువల్ల ఇది ఇట్లా చెప్తున్నాను. అది స్మెల్ రాకుండా చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. అవి ఆ పేస్ట్ పట్టే దాంట్లోనే 2 యాలకులు, ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, మీకు ధనియాల పౌడర్ ఉంటే ఇంట్లోనే ఏం లేదు అంటే సపరేట్గా మళ్ళీ ధనియాలు కూడా ఫ్రై వేయించుకొని కొంచెం అవి కూడా ఆ పేస్ట్లోనే మంచిగా మిక్సీ పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 2 ఎండుమిర్చి, అది కొంచెం ఉప్పు ఇది యాడ్ చేసుకొని, అల్లం వెల్లిపాయలు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అంత క్వాంటిటీలో తీసుకొని అది పేస్ట్ పట్టండి. మంచి ప్యూరీ టైప్లో పేస్ట్ వస్తుంది కదా, పేస్ట్ పట్టండి. నేను బౌల్లోని పెట్టాను కదా సపరేట్గా, అది వేయించి పెట్టుకున్నవి ముందుగానే వేయించి పెట్టుకొని, ఇంకా ఇప్పుడు అది పేస్ట్ చేసాను కదా, ఆ పేస్ట్ చేసినవి అదే నాకు నూనె ఆయిల్ మిగిలింది అదే గిన్నెలోని మళ్ళీ ఆ పేస్ట్ వేసి మంచిగా మిక్సీ చేసి హై ఫ్లేమ్లోనే మంచిగా మిక్సీ చేసి పెట్టాను. దాంట్లోనే ఆ వేయించుకున్న రొయ్య ముక్కలను కూడా యాడ్ చేసుకొని, దానికి ఇంకా కొంచెం ఉప్పు, కారం మీరు ఎంత క్వాంటిటీలో ఇందాక వేసుకున్నారో అదే క్వాంటిటీలో నేను ఇందాక సరిపోను నాకు వేసుకున్నాను. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి కలుపుకున్నాను అని చెప్పేసి నాగాను. మీరు అదేవిధంగా ఏదన్నా తక్కువ అయితే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఇప్పుడు ఆ పేస్ట్ని రొయ్య ముక్కల్ని యాడ్ చేసాం కదా, దాంట్లోనే ఆ మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఆ గిన్నెలోనే కొంచెం హాట్ వాటర్ ఒక గ్లాసులో వేసుకొని మంచిగా తిప్పుకొని ఆ వాటర్ కూడా అందులో పోసేయండి గిన్నెలోని. అట్లా పోసిన తర్వాత మంచిగా మిక్సీ వేసుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టండి, మంట సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక 3 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా రొయ్య ముక్కల్ని, ఇది మ్యాక్సిమం ఒక 12 మినిట్స్లోనే రొయ్య ముక్కలు మంచిగా ఉడికి ఆ స్మెల్ అన్నది పోయి మంచిగా టేస్ట్ వచ్చేదాకా ఆ రొయ్య ముక్క ఒక 12 మినిట్స్ తీసుకుంటుంది. అందుకు ఒక 3 మినిట్స్ ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసాం కదా. ఇప్పుడు ఆ పేస్ట్, వాటర్ కంటెంట్ ఇవన్నీ యాడ్ చేసాక అందులో మళ్ళీ లెమన్ కూడా మనం వేసాం కదా, కొంచెం పులుపులుగా కారం, పసుపు, ఇది కారంగా మసాలాలు అన్నీ దిట్టంగా వేసాం కదా మనం, అవి వాటికి సరిపోతాయి కాబట్టి మంచిగా ముక్క అది ఆ రుచుల్ని మంచిగా పట్టించుకునేలాగా 20 మినిట్స్ ఉడుకుతుంది. మంచిగా ఆ ఉడికిన దాన్ని అట్లనే కొంచెం లైట్గా గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా,
అవి మంచిగా సిమ్లోనే ఉడకనిచ్చి ఆ నూనె పైకి తేలే వరకు ఉడకనిద్దాం. ఫ్లేమ్ మంట అయితే సిమ్లోనే ఉంచండి. 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికితే ఆ నూనె అట్లా పైకి తేలుతుంది. పైన మంచిగా మనం కొత్తిమీర పుదీనా అవి చల్లేసుకొని కొంచెం అట్లా ఉడకనిస్తే అవి కూడా మంచిగా అందులో మిక్స్ అయితే మంచిగా టేస్ట్ అనేది అలా అలా మనకు తెలుస్తుంది. ఇదే విధంగా ఇది రెస్టారెంట్ స్టైల్లోనే మనం చూసారా, అది ఆ మిక్సీ ప్యూరీ వేసుకున్నప్పుడు కొంచెం ఏదో గట్టిగా బాగా థిక్గా కనిపించింది. ఇప్పుడు చూడండి మంచిగా అది మంచిగా చపాతీలోకి కానీ మంచిగా రైస్లోకి కానీ ఇంకా చాలా మంచిగా సరిపోతుంది. కొంచెం వేసుకున్న చాలా అన్నానికి కలుస్తుంది. ఇది మంచిగా రెస్టారెంట్ స్టైల్లోనే మంచి టేస్టీగా మనకి తెలుస్తుంది. స్మెల్ కూడా అబ్బా అనుకునేలాగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేస్తారని షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇక సడన్గా వీడియో తీశాను. మా ఇంట్లో రొయ్యల రెసిపీ అయితే రెడీ అయింది. ఇదే ఫాలో అవుతారని